విజయశాలి, పరాక్రమశాలి, సుగుణశీలుడా, సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవ, సర్వలోక సృష్టికర్త, సార్వభౌమాధికారి, సమస్తమును చేయు సర్వశక్తిమంతుడా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నా పేరిట హృదయపూర్వకంగా నీ పొదలను చెల్లించి మిమ్మల్ని పూజించి కనపరిచి ఆరాధిస్తూ మా ప్రభువా, ఈ ఉదయకాలంలో నీ ముఖ దర్శనం చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చినటువంటి వీలు కొరకు స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వెనుక చేసి ప్రేరేపించి మేము నడిపించాలని స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్నటి దిన ప్రభుత్వ పరిచర్యలో మీరు చేసినటువంటి నీళ్ళ కొరకు స్తోత్రం. ఈ నామ కొరకుగా ఈ దినమంతుల కొరకు మీరు సిద్ధపరిచిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తగ్గించుకొని సమస్త మహిమ ఘనత గౌరవించుకోవచ్చు. మా ప్రభువు యేసుక్రీస్తు శ్రేష్ఠమైన స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 653 638 మొదటి చరణము 3వ చరణం పాడతాం. జయము జయమని చాటించెదను, ప్రభు యేసునకు జయం పాడెదను. జయము 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 జయమని చాటించెదను, ప్రభు యేసునకు జయం పాడెదను. జయము జయము నీదు ప్రేమ శ్రేష్టత చేత నాదు మనసు నింపుమా. నీదు ప్రేమ శ్రేష్టత చేత నాదు మనసు నింపుమా. సాధుగా స్తుతి బాసుల్ల జయ జయము, సాధుగా స్తుతి బాసుల్లా. జయము జయమని చాటించెదము, ప్రభు యేసునకు జయం పాడెదము. జయము జయము నాదు సేవనంగీకరింపు, నీదు ఆలయమున నేడు. నాదు సేవనంగీకరింపు, నీదు ఆలయమున నేను. నేడు ఇండియ దేశము ప్రజ్వరిల్ల జయ జయము, ఇండియ దేశము ప్రజ్వరిల్ల జయము జయమని చాటించెదము, ప్రభు యేసునకు జయం పాడెదము. జయము 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 జయమని చాటించెదము, ప్రభు యేసునకు జయం పాడెదము. జయము జయము మనం కనాను దేశంలో
ఆయా జాతి ప్రజలని దేవుడు స్వాస్థ్యంగా ఇష్టొచ్చినటువంటి ఆయా ప్రజలైనటువంటి వారిని మేము చూస్తూ వచ్చినాం. దాదాపు 15 జాతి ప్రజలు కనాను ప్రాంతంలో మన పితరులు అక్కడికి వెళ్ళక మునుపు నివాసముంటూ వచ్చినటువంటి వారు. అలాగున వారిని ఒక్కొక్కరిని దేవుడు ఇశ్రాయేలు వారికి స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ ప్రకారంగా అమ్మోనీయులు మోయాబులైనటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉండబడినటువంటి కనాను ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజలు. వీరికి మూల పురుషుడు ఒక లెక్క చూస్తే అమ్మోనులకు మోయాబీలకు తల్లి లోతే. లోతే సంతతి వారే అమ్మోనీయులు మోయాబీలు. వారు యెహోవా సమాజము చేరకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 3వ వచనంలో వారు యెహోవా సమాజము చేరకూడని సంగతిని మనం చూస్తాం. ఆర్తిగా సొదొమ నాశనములకు తర్వాత మృత సముద్రం వద్ద వీరు సంచరిస్తూ వచ్చినారు. అప్పట్లో వీరు నివసిస్తూ వచ్చారు. మోయాబులకు యుద్ధం చేయకూడదని, అమ్మోను దేశం తప్పునకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ వస్తాం. ద్వితీయోపదేశకాండ 2వ అధ్యాయం 9వ వచనం 37వ వచనం ఆ భాగంలో మనం గమనిస్తాం. అయితే వారు ఇశ్రాయేలు యుద్ధమునకు వచ్చారు. న్యాయాధిపతుల కాలంలో యెఫ్తా యొక్క పరిపాలనలో వారు యుద్ధానికి వస్తూ వచ్చినారు. అయితే యెఫ్తా వారిని ఓడిస్తూ వచ్చినారు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 32, 33 వచనాల ప్రకారంగా మనం గమనిస్తే అక్కడ మనకు కనబడుతుంది. సౌలు కాలంలో కూడా వారిని జయిస్తూ వచ్చింది. మొదటి సమయంలో 11వ అధ్యాయం 11వ వచనము, 14వ అధ్యాయం 47వ వచనంలో సౌలు కాలంలో కూడా వారిని జయిస్తూ వచ్చింది. తర్వాత దావీదు కాలంలో వారు ఇశ్రాయేలు మీదికి దండెత్తి వచ్చినటువంటి వారుగా చూస్తూ వస్తారు. దావీదు వారిని ధ్వంసం చేస్తూ వచ్చారు. 2వ సమయంలో 10వ అధ్యాయం 1 నుంచి 19 వరకు, 12వ అధ్యాయము 26 నుంచి 31 వరకు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తాం. చెర నుండి విడుదలైన ఇశ్రాయేలుతో అమ్మోను టోబియా ద్వేషంగా ప్రవర్తించినట్లును మనం చూస్తూ వస్తాం. ఇలాగున ఈ అమ్మోనీయులు మోయాబీలైనటువంటి వారు దేవుని ప్రజలకు విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చినప్పటికీ కూడా దేవుడు వారికి జయమివ్వలేదు. వారిని ఓడిస్తూనే ఆ ప్రకారం దేవుని ప్రయత్నటువంటి వారికి వారిని స్వాస్థ్యంగా ఇష్టొచ్చినట్టుగా మనం చూస్తారు. ఇది అమ్మోనీయులు మోయాబీలు యొక్క జీవిత పరిస్థితి. తర్వాత మరొక జాతి ప్రజలు ఎవరంటే సమరయులు. ఈ సమరైనటువంటి వాళ్ళు ఎవరంటే అష్షూరుకు 10 గోత్రముల వారిని చెరగొనిపోవటకు మారుగా అష్షూరు రాజు తన దేశం నుండి తెచ్చి కాపురం ఉంచిన వారే సమరయులు మనం చూస్తారు.
వీరు దేవుని విగ్రహములను ఒకటిగాని సేవిస్తూ వచ్చినట్టుగా మనకు 2వ రాజులు 17వ అధ్యాయం 21 నుంచి 41వ వచనం వరకు ఈ సమరైనటువంటి వారి యొక్క సంగతిని మనం చూస్తూ వస్తాం. ఆ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడడం అనేది మనం గమనిస్తూ వస్తాం. కాబట్టి 2024 సంవత్సరం పూర్వమే సువార్త అనేటువంటిది సమరైనటువంటి వారికి అందించబడుతూ వచ్చింది. ఆ ప్రకారంగా అద్భుతంగా ఆ ప్రాంతంలో అనేకులు ప్రభు నుండి విశ్వాసం వస్తూ వచ్చింది. ఇది మనం గమనించేటటువంటి ఆ దేశంలో ఉండబడినటువంటి ప్రజల యొక్క చరిత్రగా మనం చూస్తాం. కాబట్టి మనకు ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు తన ప్రజలటువంటి వారికి ఈ ప్రపంచం అంతా కూడా స్వాస్థ్యం ఇవ్వాలని ఆయన సంకల్పం. పాత నిబంధనలో వారు అక్షరీతిగా యుద్ధం చేస్తూ వచ్చినారు. ఈ ఒక్కొక్క జాతి ప్రజల్ని వారి స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. నేడు నూతన నిబంధనలో ఆత్మీయమైనటువంటి ప్రార్థన ఆయుధము చేపట్టి ఒక్కొక్క ప్రజ కొరకు మనం ప్రార్థించి వారిని స్వాస్థ్యంగా పొందాలని దేవుడు మన జీవితంలో దేవుడు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ యుద్ధముగా మనం చూస్తాం. మనకు అదిలేటువంటి వారు స్వాస్థ్యంగా అప్పగించబడలేదని అంటే లోపము కారణము మనమే. కారణం ఏమిటంటే ప్రభు మనకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. కీర్తన 2:8 నన్ను అడుగుము జనముల్లో నీకు స్వాస్థ్యంగా భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఈ భూమి మీద ఆత్మీయమైనటువంటి పోరాటం అనేది సత్యానికి అసత్యానికి పోరాటం, మతమునకు మార్గమునకు పోరాటం. మనం నిజంగా ప్రభు బిడ్డలముగా అనేటువంటి వారిని సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మార్గంలో రాగలుగుతారు. మనం ప్రార్థించి వారిని స్వాస్థ్యంగా పొందుకోవడానికి కొరకు ప్రభు మనకి ఎంతో శ్రేష్టమైన విధానములో ఈ ప్రార్థన ఏర్పరిచినటువంటి వారుగా మనం చూస్తాం. అందుకొరకు సంఘానికి శ్రేష్టమైనటువంటి భారాన్ని ఆయన పెట్టినటువంటి వాడుగా మనం చూస్తాం. మనకు ప్రసవ వేదన లాంటి ప్రార్థన కలిగించి ప్రభు పాదల చెత్త ఒక్కొక్క వ్యక్తిని ఆయన మహిమార్థమై మన స్వాస్థ్యంగా పొందుకునే వరకు అలాంటి ప్రార్థన చేయనటువంటి వారంగా ఉండటం ప్రభు మన జీవితంలో అటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఏర్పరిచాడు. కాబట్టి ఇది మన నిత్య జీవితంలో కొనసాగవలసినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థనగా మనం చూస్తాం. ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో దినములు గడిచే కొలది ఆయన మహిమ కొరకు అయినటువంటి భారాన్ని కలిగినటువంటి వారుగా మనం జీవించాలని కోరుతాం. మనం గమనిస్తే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో ప్రసవేదన పడక మునుపు ఆ పిల్లల కన్నది, నొప్పులు తగలక మునుపు మగపిల్ల కన్నది,
అట్టి వార్త ఎవరు వినింది, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుక ఒకనాటి ప్రసవించు అన్న, ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించిన. సియోనుకు ప్రసవైన కలగానే ఆ బిడ్డను కనిను. నేను ప్రసవైన కలగ చేసి కలిపింపక మానదనాన్ని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడు నేను గర్భమును మోసదనని నీ దేవుడు అడుగుచున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డగా మన యొక్క యాత్ర జీవితంలో ఆయన మహిమాత్మను, ఆయన కార్యముల కొరకు అతి శ్రేష్టమైన విధానంలో ప్రభు బిడ్డగా మనం ప్రార్థించు వారంగా ఉండాలని ప్రభు కోరుతాం. మన ప్రార్థన భూ ప్రపంచానికి అంతా కూడా ప్రార్థించుకుని స్థల పరిమాణము పెట్టారు. అదే కీర్తన 2:8 అన్నడుగు జనము నీకు స్వాస్థ్యంగా భూదిగంతముల వరకు స్వాస్థ్యముగా ఇస్తారు. ఆ ప్రకారంగా విశ్వాసముతో ప్రభు పాదల చెంత ప్రార్థించినటువంటి వారిని అనేక జనాల్ని ప్రభు మహిమార్థం స్వాస్థ్యంగా మనం పొందుకున్నట్టుగా ఈ యొక్క సంగతులన్నీ కూడా మనం చేస్తూ వచ్చాం. కాబట్టి దేవుని మహిమ కొరకుగా ఈ దినమంతటి ప్రార్థన కొరకుగా ప్రభు పాలకంతో భారముతో, పట్టుదలతో, కన్నీటితో, వేదనతో మన ఇంట్లో రక్షణ పొందినటువంటి వారి విషయమై ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రభు తగిన కాలం ముందు అనుకూల సమయం రక్షింపబడినటువంటి వారిని ప్రభు రక్షణ తీసుకుని వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. రక్షణ పొందినటువంటి బిడ్డని ప్రార్థనాపరులుగా చేయనట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రార్థించినటువంటి బిడ్డని దేవుడు సువార్థికులుగా చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగన ప్రభు రాకడ కొరకు, మన పోకడ కొరకు సిద్ధపడినటువంటి వారంగా ప్రార్థన చేస్తాం. అలా మన ముందుంచబడినటువంటి ప్రాముఖ్యమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తాం. మొదటి క్షేమం కొరకు ప్రార్థిస్తాం. రెండవది సార్వత్రిక సమక్షేమం కొరకు ప్రార్థిస్తాం. మూడవది దేవుని చిత్తమైతే రేపు రోజున సార్వత్రిక ఇండియా దేశ ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ మరి న్యాయబద్ధంగా జరిగినట్టుగా ప్రార్థన చేస్తాం. అన్న కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరి దగ్గర. ఆ ఫ్యాన్ గాలి కావచ్చు. ఓకే, తగ్గిస్తాం. కాబట్టి రేపు కౌంటింగ్ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున ప్రభు మహిమార్థమై మరి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది. పిల్లలు ఆయా కాలేజెస్లో, స్కూల్స్లో అడ్మిషన్ అవ్వాల్సినటువంటి మరి అక్కర్లన్నీ కూడా ప్రభు తన మహిమేశ్వరి తీర్చినట్టుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా పిల్లల పరిచర్య, యవనస్తుల పరిచర్య, సంఘ పరిచర్య సమస్తాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేయనట్టుగా ప్రార్థన చేస్తాం. అటు రీతిగా ప్రభు పాలన చేత యవనస్తుల వారి భవిష్యత్తు విషయంలో దేవుడు తన చిత్తానుసారంగా సహాయం చేయనట్టుగా ప్రార్థన చేస్తాం. కుటుంబ సమస్యలు ఉన్నాయి, దేవుడే పరిష్కరించినట్టుగా ప్రార్థన చేస్తాం. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అక్కర్లు ప్రభు తీర్చినట్టుగా ప్రార్థన చేస్తాం. అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తాం. అలాగున ఒకరి వెంట ఒకరు మన ప్రార్థనలో వెళ్తాము. ఈ రోజున ప్రార్థించవలసినటువంటి తరుణం తీసుకొని కోరినటువంటి వారు త్వరగా అవకాశం తీసుకొని ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేస్తారు?
నేను చేస్తానన్నా. భాగ్యం గారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా స్వర్ణమ సిస్టర్ ప్రార్థన చేస్తారు. నిస్సి ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా జ్యోతమ్మ కూడా ప్రార్థన చేస్తారు. సమయాన్ని బట్టి ప్రార్థనలో త్వరగా అవకాశం తీసుకొని ప్రారంభించారు. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఉన్నతమైన నీ నామమును బట్టి జయశాలిగా, త్యాగశీలిగా మా పక్షాన నీ యొక్క ఉదయకాలమందు నీ ప్రియ బిడ్డలతో కలిసి మరి ప్రార్థించగలటకు, ఆరాధించగలటకు సజీవురాలిగా మరి నాకు ఇచ్చిన అవకాశం కొందం చెల్లించుకుంటూ వస్తున్నాను. నా మంచితనము, నా గొప్పతనము కాదయ్యా. నీ యొక్క తండ్రి మంచితనంను బట్టి నన్ను సజీవురాలుగా నీ యొక్క బిడ్డల మధ్యలో నిలబెట్టినందుకు హృదయపూర్వక వందనాలు. ఏ పాటి దాన్ని ప్రవ్వా నువ్వు నన్ను గుర్తు చేసుకోవడానికి సమయానికి ప్రవ్వా మరి సకల జాతులు సమస్తమైనటువంటి నీ లెక్క వేరు. కానీ ప్రవ్వా నీ యొక్క తండ్రి జాబితాలో నన్ను చేర్చుకున్నావు. భూమి దిగంతంలో వరకు స్వాస్థ్యంగా ఇచ్చుటకు ఇష్టపడ్డ తండ్రివి. ఎంతో గొప్ప ఆలోచనలు, ఎంతో గొప్ప తలంపులు నాయనా. నీ యొక్క మాటలు ఊహించుకుంటే అంతుపట్టవు. కానీ అందులో చిల్లి గవ్వంతైనా నాయన నాలో నెరవేర్పు లేనటువంటి, మంచితనం లేనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. హృదయపూర్వక వందనములు. ముఖ్యంగా నా తండ్రి నీ దైవ దాసుని బట్టి వందనములు. మా ముందుంచినందుకు ప్రతిరోజు చీకట్లో నడవకుండా దినమంతట్లో వెలుగులో నడవగలటకు వాక్యంను చేత పట్టుకొని ప్రవ్వా బహుధైర్యంగా సాగిపోగలటకు గొప్ప ధైర్యంతో ప్రవ్వా మరి మీరు మా ముందుంచినటువంటి ఈ యొక్క వాక్యం కొరకు నీ దాసునికి అనుగ్రహించి మా కోసం నాయన మరి మీరు సిద్ధపరచినందుకు హృదయపూర్వక వందనాలు అయ్యా. మరి కుటుంబం అంతటిని కూడా తండ్రి మరి మీరే సిద్ధపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం ఈరోజు పరిచర్య కోసము. మరి వారి యొక్క తండ్రి మరి ప్రతి అవసరతను తీర్చి సాఫీగా సులువుగా ప్రభావ మరి వీటిలందరికీ ఎంతో మందికి ఆదరించే వారిగా నాయన పరిచయలో సహాయం చేయండి. అన్నకి, అక్కకి, పాపకి, అదేవిధంగా నా తండ్రి మాతో కలిసి వచ్చిన విశ్వాసులందరి కొరకు వందనములు ప్రభా నాయనా. మరి ఉదయకాలం మందు ప్రభా మా ప్రియ బిడ్డలు కలిసిన వారందరి కొరకు చేరి వచ్చిన మరి ఈ యొక్క వాక్యంను తండ్రి మరి ఆ ప్రకారం నడవగలటకు మీరు తీసుకొచ్చిన తండ్రి సమయంని బట్టి వందనం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క సమయానికి ప్రభా అనేక ప్రార్థన అంశాలు మా ముందు ఉంచినారు నా తండ్రి. ఈ యొక్క రేపటి దినం కోసం ప్రార్థిస్తూ వస్తున్నాము. కనికరించి కృప చూపించి రాజా, నీకు అసాధ్యమైంది లేదు. సమస్తము చేయి వాడవు నీవు, రాజ్యంలో నిలబెట్టేది నువ్వు, మరి జరిగించేది నువ్వు అయ్యా. నీ యొక్క ప్రభుత్వంను మరి నీ యొక్క ఏర్పాట్లో ఉన్న ప్రభుత్వంను మరి మీరు నిలబెట్టుకోవాల్సిందిగా వేడుతూ వస్తున్నాం నాయన. నీ యొక్క బిడ్డల విశ్వాసులు మరి దైవజనులు ప్రార్థనలకు జవాబు అనుగ్రహించండి. రేపటితో మరి మేము నీ యొక్క ప్రార్థనకు జవాబు చూడబోతున్నాము. అందుకే కూడా నాయన మీ యొక్క సహాయాన్ని కోరుతూ వస్తున్నాము. మహాగండ ఈ యొక్క సమయానికి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. మరి మా ప్రియ బిడ్డలు భయం నుంచి తప్పించండి, వారి యొక్క భారాలు భరించండి. యవన కాలంలో ఉంటున్న తండ్రి మరి బిడ్డలు మరి న్యూ అకాడమిక్లో జాయిన్ కాబోతుండగా ఏ కాలేజెస్ ఏ ఏ ప్లేసెస్ తెలియదు నాయనా. మరి మా ప్రియ బిడ్డలు లోకంలో ఏ విధంగా మరి ప్రవర్తించాలో, ఏ విధంగా వారిని తట్టుకోవాలో, అక్కడ పరిస్థితులు వేరు, నేర్చుకున్న పరిస్థితులు వేరు నాయనా. మరి నువ్వే వారిని విజయశీలుగా నడిపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాము. ఈ విధంగా నా ప్రియ తండ్రి మరి ఈ యొక్క హాలిడేస్ అన్ని రోజుల్లో మరి VBS లో సహాయం చేసినారు. పలు ప్రాంతాలలో, పలు ప్లేస్లలో ప్రభావ ఆ యొక్క యూత్ క్యాంప్లో కానీ మరి గృహ కూడికలు ఆయా విధాలుగా మీరు చేసినందుకు హృదయపూర్వక వందనములు. నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయానికి మేము ఉంటున్న ప్లేస్లలో సాక్షులుగా వాడుకొని నీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా నాకు ఇచ్చిన గొప్ప తరుణానికి వందనం చెల్లించుకుంటూ మా యొక్క యవనస్తుల కొరకు భారంను కలుగ చేయండి మాకు నాయన. మా కుటుంబాలలో వెలుగును నింపండి నాయన. ఇండివిజువల్గా ప్రభా నేను వెతుకు వారంగాను, నీకు సమీపంగా వచ్చు వారంగాను ప్రభా మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా తండ్రి మా అధికారులను, మా చుట్టూ ఉంటున్నటువంటి అన్ని జనాంగంను బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం. జ్ఞానయుక్తంగా మేము వారి కోసము ప్రార్థించి మెలకువగలిగి ప్రవర్తించగలటకు ఈ రోజు నీ యొక్క కృపను కోరుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తూ యేసునామములో పెడుతున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పర్లకు తండ్రి వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి మరి యొక్క సమీపాసనకి రావడానికి వచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదైన దేవుడు నేను విశ్వసిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభు మేజర్గా ఉంటుంది నీకు వందనాలు స్తోత్రులయ్యా.
ఆకాశం సింహాసనం భూమి పాదపీఠం చేసుకున్న దేవుడు జ్ఞాపించినందుకే నీకు వందనాలయ్యా. పరిస్థితులు 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 నిత్యం దూతంతో పొగడబడుతున్న నా దేవుడు జ్ఞాపించినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నన్ను నా ప్రార్థనకి అంగీకారంగా కుటుంబాలు నైవేద్యంగా నీ పాదాలు చెంత చేర్చుకుని నడిచిన ప్రభా, నన్ను అదే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. నేను ఆన్లైన్ కుటుంబం ద్వారా తండ్రి మరి ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రులయ్యా. నా ప్రార్థనకి అంగీకారంగా చేసుకుని నడిచిన ప్రభావ విశ్వాసంతో నమ్మకం లేదా ఆర్థంగా పట్టుదలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి అంశాన్ని కూడా ఎత్తి పట్టుకుని తండ్రి భారంగా ప్రార్థిస్తుండగా మీరే జయబాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ధైర్య జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేస్తండి. నన్ను అడుగును జనములకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేది మాటకై నీకు వందనాలు స్తోత్రులయ్యా. అడుగుచున్నాను తండ్రి, ప్రార్థిస్తున్నాను. ఏదైతే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ జనం రక్షించుకేసయా. ఎస్లిం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేతుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేస్తున్నాను. క్షేమాన్ని దయచేసి నడిచిన ప్రభావ నేను దిన పరిచర్య అంతట్లో కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులు. ఈ దిన పరిచర్య అంతట్లో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. నాయన నీకు వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసినండి. మరి తండ్రి న్యూగా తండ్రి అకాడమిక్ ఇయర్ లో తండ్రి బిడ్డలు తండ్రి స్కూల్ కాలేజీలకు మరి జాయిన్ అవ్వాలి తండ్రి. మరి ఎవరెక్కడికి జాయిన్ అవ్వాలో తండ్రి, మరి సీట్లు కూడా తండ్రి కన్ఫామ్ గా నాయన దొరకడానికి కూడా మీరే సహాయం చేయమని నడిచిన ప్రభావ సహాయం చేస్తాను. గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రులే. అదైతే జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా మా ఏమైనా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ ఎదుగుదల దయచేసి లోకం నుండి లోకాశల నుండి వేరు చేసేయా. నాయన నీ బల్ల చుట్టూ పోలి మొక్కలు పోలేని మందిరం పచ్చని చెట్ల వల్ల ఎదుగు భాగ్యం దయచి నడిచిన ప్రభా, ఆత్మీయమైన ఎదుగుదల బిడ్డలకు దయచి నడిచిన ప్రభు సహాయం చేస్తాను. గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తాండి. నాయన మరి కుటుంబంలో తండ్రి మరి నాయన మరి ఉన్న సమస్యల నుండి కూడా విడిపించమని అడిగిన ప్రభు సహాయం చేసి ముఖ్యంగా సుధీర్ బ్రదర్ని వినతి సిస్టర్ జ్ఞాపకం చేసుకుని వారి సమస్య నుండి తప్పించి విడిపించి నాయన మరి వారిని కట్టే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు. సిస్టర్ తో మాట్లాడేస్తే తను దాన్ని మార్చుకుని అడిగిన ప్రభా, బిడ్డలకు కూడా తండ్రి మంచి మనసును అనుగ్రహించమని అడిగిన ప్రభా, నన్ను అదైతే జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్య. మీరే జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాడు. అలాగే తండ్రి యేసయ్య మరి నాయన ఇంకా మిగతా కుటుంబాలు కూడా ఉంటున్నాయి తండ్రి. వారికి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలందరినీ కూడా కట్టి నాయన వారిలో గొప్ప కార్యాన్ని వెలుగును చూసేవారుగా తండ్రి నాయన మీరే సహాయం చేయమని అడిగిన ప్రభు సహాయం చేసి మా దేవుడు గొప్ప దేవుడు మా పట్ల కార్యం జరిగించినాడని నమ్మి నేను విశ్వాసం నుంచి భాగ్యాన్ని దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేసింది. నాయన దయ జ్ఞాపకం చేసుకుని అడిగిన బలహీనల కొరకు ప్రార్థిస్తున్నంత బలపరిచి దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులు. అవి విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి 1 year గా తండ్రి కోమాలో ఉంటున్నాడు తండ్రి. జ్ఞాపకం చేసుకుని నేను ఆకుని పంపి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి తీసుకున్న మెడిసిన్ ద్వారా స్వస్థపరచమని అడిగిన ప్రభు, రక్త ప్రోక్షణించమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. నేను ఇంతవరకు కూడా తండ్రి ఎలక్షన్ లో జరగడానికి ప్రశాంతంగా జరగడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు. రేపటి దిన కౌంటింగ్ ఉంటున్నారు తండ్రి. మరి ఎంతకాలంగా ప్రార్థించినాను తండ్రి. నాయన మా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చి తండ్రి విజయాన్ని మరి నీకు ఆధీనంలో ఉన్న వ్యక్తి మాత్రమే అధికారంలోకి రావాలి తండ్రి. బీజేపీ ప్రభుత్వం వస్తే తండ్రి మేము ఎంతో తండ్రి అనుభవించాలి ప్రభు. వాటన్నిటిని తప్పించి విడిపించమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాడు. గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాండి. అలాగే తండ్రి యేసయ్యా నాయన నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. నాయన నీకు వందనాలు. కొండాపూర్ హఫీజ్ పెట్టి సంఘాల పరిచర్లకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయసేకులు తండ్రి సల్మనకులు గారిని జ్ఞాపకం చేసుకున్న వారి పరిచర్య అంతట్లో కూడా మీరే సహాయం చేస్తున్నాను అడిగినంత నా భుజం నొప్పి నుండి తప్పించి విడిపించి ఆరోగ్యం దయచి నన్ను మెరుగైన కంటి చూపుని దయచేసి ప్రతి బలహీనతలతో తీసేసి మంచి ఆరోగ్యం దయచి అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాండి. నిరాశని బలపరచుకుని నడిచినప్పుడు సహాయం చేసి సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచి నేను ప్రతి నేను బలహీనతలు తీసేసి ఆరోగ్యం దయచున్నాడు. పాప చదువులు కూడా సహాయం చేయను. దేవుని దైవందును మరి మనుషుల దైవందును ఎదుగులాగున చేయండి. ఆయన ఆత్మీయ ఎదుగుదల దయచి నడిచిన ప్రభు సహాయం చేసిన 10th క్లాస్కి వెళ్ళాలి ప్రభా. బిడ్డను మీ జ్ఞానంతో నింపుమని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాను. గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసి ఆమెపేటలో ఉన్న పరిచర్య వరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన 22 గ్రామాలకు సువార్త చేరలేదు ప్రభా. మరి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మరి
సువార్తను అంగీకరించి యేసు నిజమైన దేవుడు అని తెలుసుకునేలాగా ప్రతి కుటుంబం, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి తండ్రి, ప్రతి గ్రామానికి తండ్రి నీ వార్త అందించలాగిన మీరే సహాయం చేయమని నడిచిన ప్రభావ, ప్రతి మోకాలు నామలు వంగులాగిన, ప్రతి నోరుని స్థుతించలాగిన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేస్తున్నాండి. షామీర్పేటలో క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేస్తున్నాండి. నాయన నీకు వందనాలు స్తోత్రాలు మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ. అలాగే తండ్రి నాయన మరి చోటుపల్లి పరిచర్ల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని సహాయం చేసుకోమని నడిచిన ప్రభా. అలాగే తండ్రి స్టడీస్ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. సహోదరి ప్రదీప, షారా, అరుణ్ మరి ఇంజనీరింగ్ లో నాయన మంచి సీట్ రావడానికి కూడా తండ్రి, మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి కూడా మీరే సహాయం చేయమని నడిచిన ప్రావీణ్ ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తీసుకుని మెడిసిన్ ద్వారా స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభా. అండ్ రాసిస్తుంది జ్ఞాపకం చేసుకుని ఆయన కనుగుడ్డుని ముట్టి స్వస్థపరిచి ఆయన కన్ను తెచ్చుకుని లాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. ఆయన జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేస్తున్నాండి. కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. స్వాతి రాజేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన సుధీర్ బ్రదర్ వినతి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రాంతి స్నేహ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. రత్న మాణిక్యమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నా కుటుంబంలో తండ్రి నీ గొప్ప కార్యం జరిగించేసా. నువ్వు కట్టే దేవుడు తండ్రి. నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నాయన వారందరినీ కూడా సమాధాన పరిచేసే వారి కుటుంబంలో తండ్రి ఐక్యత దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తాను. నాయన నీకు వందనాలు స్తోత్రులు. అవి విషయంలో కూడా తండ్రి తన ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరు సహాయం చేయండి. ఆయన కోమాల నుండి తండ్రి బయటికి రావడానికి మీరు సహాయం చేయండి. విడిపించమని నడిచిన ప్రభా. తీసుకున్న మెడిసిన్ ద్వారా నేను రక్త ప్రోక్ష నుంచి స్వస్థపరిచేసాను. సాక్షిగా ఉంచుకోమని నడిచిన ప్రభు సహాయం చేస్తాను. తల్లిదండ్రుల విశ్వాసాన్ని బలపరచమని నడిచిన ప్రభు సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు. సిస్టర్ దుర్గా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి. నాయన సహాయం చేస్తామని నడిచిన సోదరి మరి నాయన జయశీలం ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రదర్ సూర్య ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని నడిచిన ప్రభు సహాయం చేసిన ఆయన నీకు వందనాలు స్తోత్రులయ్యా. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచిన వరకులన్నీ కూడా మీ నామంలో తీరుస్తురం నడిచిన ప్రభు సహాయం చేసిన చాంద్రాన్ని కానీ జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచి నేను ప్రేమించేసిన బిడ్డలకి ఎన్ని కొందనాలయ్యా. సంతోష్ షేర్లను కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ దయచేసి మరి షేర్లు కూడా తండ్రి రెండో సంతానం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాండి. అఖిల పవన్ దేవి జ్ఞాపకం చేసుకుని వారి పరిచయం దీవించండి. ఆశీర్వాదంగా చేయమని అడిగిన ప్రభా. నేను ఆత్మీయంగా బలపడడానికి కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా సహాయం చేస్తున్నాండి. గొప్పదేవా నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన హిమానియల్ బ్రదర్ ప్రార్థిస్తున్నాను. తన వీసా విషయంలో కూడా తండ్రి మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన వారి ఇతరులన్నీ కూడా మీ నామంలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేయాలని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా తండ్రి భాస్కర్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకుని తన ట్రాన్స్ఫర్ విషయం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు గొప్ప కార్యం జరిగించుకుని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తున్నాండి. మరి సుజాత సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ దయచేసే కుటుంబాన్ని రక్షించుకేసే బ్రదర్ రంగయ్య బ్రదర్ జ్ఞాపకం చేసుకుని శైలేష్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తున్నాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరే జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా నా తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుని వృద్ధాపులు ఉంటున్నారు తండ్రి. వృద్ధాప్య బలను తీసేసి మంచి ఆరోగ్యం దయచేసి నామకార్థ క్రైస్తులుగా ఉంటున్నారు తండ్రి. నిజమైన క్రైస్తులుగా చెప్పుకుని భాగ్యం దయచేసి రక్షణలోకి నడిపించుకుని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తాండి. అండ్ నేను వదిలిన పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని నడుచున్న ప్రభు సహాయం చేయ భూమి సమస్యల నుండి కూడా విడిపించేసేయా నాయన. చిన్న పెద్దనాన్న వాళ్ళ పేరు మీద ఉన్న భూమి నాన్న పేరు మీద మారవడానికి కూడా మీరే సహాయం ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వృద్ధాప్యం ఉంటున్నారు తండ్రి. బలహీనులుగా ఉంటున్నారు. బలపరిచి ఆరోగ్యం దయచేసి నడుచున్న ప్రభు సహాయం చేస్తున్నాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. భర్తను కూడా జ్ఞాపకం చేసుకుని భర్తను త్రాగు నుండి దూరపరిచేసే గర్భఫలం దేవుడిచ్చి బహుమానము నేను పొందినానని దానించి బిడిగా చేసి సాక్షిగా ఉంచుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నారు. నా కుటుంబంలో కూడా మీరు నా ఆకర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తూ వస్తున్న దేవానికి వందనాలు స్తోత్రులు. యజమాని జ్ఞాపకం చేసుకుని నా ఆదివారం దొరికి నీ మందిరానికి రావడానికి సహాయం చేసి ఆత్మీయ దయచేసి నడిచిన ప్రభు సహాయం చేస్తుండీ. నాయన వారికి నేను జ్ఞాపకం చేసుకున్నాను. నీ చిత్తం అయితే తండ్రి వారికి
తండ్రి హాస్టల్లో సీట్ దొరకడానికి కూడా సహాయం చేయండి. వారిని కూడా తండ్రి మంచి కాలేజీలో జాయిన్ చేయడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేస్తున్నాను కూడా తండ్రి, నేను బలహీనరాలైనప్పటికీ నేను నన్ను బలపరుస్తూ నాకు ఆరోగ్యం ఇస్తూ నాయన నన్ను తండ్రి నాతో ఉంటూ నాకు సహాయం చేసిన దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా, ముఖ్యంగా తండ్రి అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేయేసయా నాయన. బీజేపీ ప్రభుత్వం మరి వస్తుందంటేనే భయం మనకు తండ్రి. నాయన నీ చిత్తం అయితే తండ్రి నాయన మీరు ఒక్కరే తండ్రి గొప్ప కార్యం చేసే దేవుడు తండ్రి. దాని నుండి తప్పించేసే అధికారంకి రాకుండా చేయమని తండ్రి మా ప్రార్థనకు మెండైన జవాబిస్తామని నన్ను స్తుతిస్తూ నన్ను తగ్గించుకుని ఘనమైన ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని స్తుతించి ప్రార్థించడానికి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రితాల్లో ప్రభా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకాడ, అద్భుతకాడ, మహోన్నత మహాగండమైన దేవా, సర్వోన్నత సర్వ సృష్టికి కారణభూతుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అంత గొప్ప దేవుడు నాయన మేము కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యమైన ప్రభా. నీ సన్నిధిలో నాయన ఒప్పుకుంటూ మేము స్తుతిస్తూ వస్తున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. అన్ని నామాల కన్నా పైనామం కలిగించండి. నీకు వందనాలు ప్రభా. భూమి ఆకాశాలు సృజించిన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. అత్యున్న సింహాసనం మీద ఆశీనువైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ కృపాసనం దగ్గరికి రావటానికి ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని అంతని బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ విధంగా నాయన నా ప్రభా వేకు జామున్ నాయన నీ సన్నిధికి రావడానికి ప్రభా నా ప్రభా నీవే నాయన సాల్మన్ బ్రదర్ నాయన ఈ విధంగా గ్రూప్ చేయడానికి ప్రభా మా అందరిని కూడా నాయన నీ సన్నిధిలో కనబడలాగున సమయాన్ని నాయన సద్వినియోగం చేసుకోవడానికి ప్రభా నాయన నీ బిడ్డకి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. బ్రదర్ పరిచర్య నాయన ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. బ్రదర్కి మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి నాయన. సిస్టమ్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నాయన ఇచ్చిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరత అయినా నీ మహిమలో మీరు తీర్చుతూ రండి దేవా. పరిచయాలన్నింటినీ కూడా నాయన నా ప్రభా మీరు దీవిస్తారమ్మని అడుగుతున్నాను నాయన నా ప్రభా చేస్తున్న పరిచయం నాయన నీరు కట్టి మీరు ఫలింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపిస్తారండి దేవా. స్తోత్రాలు నాయన. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. కృప చూపించండి. నేను జరిగిన పరిచయాలన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి దేవా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు ప్రభా. రేపటిదిన నాయన నా ప్రభా ఎలక్షన్స్ ప్రభా నాయన కౌంటింగ్ నాయన నా ప్రభా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీవు నాయన. అద్భుత కార్యాలు చేసే దేవుడు నీవు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. యోగ్యమైన నాయకులు మీరు ఎన్నిక చేయండి దేవా. ఎవరు యోగ్యమో నాయన నీకు తెలుసు ప్రభా. అలాంటి నాయకులు మీరు ఎన్నిక చేయండి ప్రభా. నీకు విరోధంగా రూపింపడిన ఏ ఆయుధం కూడా వర్తిల్దని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా ఆ విధంగా నాయన నా ప్రభా నీకు వ్యతిరేకమైన గవర్నమెంట్ రాకుండా మీరే సహాయం చేయండి ప్రభా. నాయన సేవకు పరిచర్యకు నాయన నా ప్రభా నాయన సంఘాలకు నాయన సేవకులకు నాయన ఆటంకం కలిగించే నాయన గవర్నమెంట్ రాకుండా మీరే కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. యోగ్యమైన నాయకులు మీరు ఎన్నిక చేయండి ప్రభా. స్వేచ్ఛగా స్వాతంత్రంగా నాయన నీ స్వార్థ ప్రకటించబడటానికి ప్రభా అలాంటి నాయకులు మీరు ఏర్పాటు చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన నా ప్రభా రాజ్యాంగాలు మార్చే దేవుడు నీవు నాయన నా ప్రభా. రాజ్యాలకు అధిపతివైన దేవుడు నీవు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. నీకు అసాధ్యమైంది లోకంలో ఏది కూడా లేదు రాజా. అంతేనైనా సాధ్యపరిచే దేవుడు నీవు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. ఎన్నో దినాలుగా నాయన అనేక మంది నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాం నాయన. దాని ప్రతిఫలాన్ని నాయన రేపటి దినాన్ని మేము చూడగలిగినట్లు మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కృప చూపించండి దేవా. సహాయం చేస్తారండి దేవా. నాయన ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. రేపు జరగనైనా కౌంటింగ్ అంతట్లో నాయన ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి నాయన నా ప్రభా అభ్యంతరాలు కలుగకుండా ప్రభా నాయన శాంతిగా సమాధానంగా ప్రభా నాయన కౌంటింగ్ జరగడానికి ప్రభా మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. శాంతి నాయన సమాధానాలు మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరే కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన నా ప్రభా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నాయన నా ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. చుట్టుపక్కల ఉన్న నాయన
శత్రు రాజ్యాలన్నిటి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కూడా రక్షణ మారు మనసు దయచేసి రమ్మని అడుగుతున్న ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా రక్షణ పట్టడానికి సహాయం చేయండి దేవా. నాయన యూదులందరూ కూడా రక్షణ పట్టడానికి కృప చూపించుకొని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని అన్ని జనుల రక్షణ నిమిత్తమైన ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన వారి మనోనేత్రాలు మీరు వెలిగిస్తారమ్మని అడుగుతున్నాను నాయన. రక్షణ కార్యాలు మీరు జరిగించండి, ప్రార్థన జీవితాలు దయచేయండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన అందరూ అంతటా మారు మనసు పొందాలని ఉద్దేశం కాదు ప్రభా. నాయన ఆ విధంగా ప్రభా నాయన నిజ నిమిత్తమైన నాయన నా ప్రభా మా కుటుంబాల్లో ఎవరైతే ఇంకా రక్షణ లేదో ప్రభా అలాంటి వారి నిమిత్తమై ప్రభా దినము ఈ సన్నిధిలో నాయన మొరపెట్టే వారంగా మేము ఉంటానికి సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. ప్రతి ఒక్కరు రక్షణ పట్టాన్ని మీరే సహాయం చేయండి ప్రభా. జీవం గల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. అదేవిధంగా నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. నాయన నా ప్రభా న్యూ అకాడమిక్ నాయన స్టార్ట్ అవుతుంది దేవా. నాయన బిడ్డలందరూ కూడా నాయన నా ప్రభా ఆయా కాలేజెస్లో ఆయా స్కూల్స్లో ప్రభా నాయన బిడ్డలు మరలా నాయన న్యూ అకాడమిక్ సిద్ధపడుచుండగా ప్రభా వారికి తగిన జ్ఞానాత్మ మీరు ప్రసాదించండి ప్రభా. నాయన మంచి అనుకూల వాతావరణాన్ని మీరు అనుగ్రహించమాకు నాయన. నూతనమైన ఫ్రెండ్స్ నాయన మంచి సహవాసాన్ని బిడ్డలకు మీరు దయచేస్తారమ్మని అడుగుతున్నాను ప్రభా. ఎలాంటి నాయన నా ప్రభా బిడ్డలు నాయన ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా నా ప్రభా మంచిగా నాయన స్టడీస్లో నాయన ముందు కొనసాగడానికి మీరే కృప చూపించుకొని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. నా ప్రభా నూతనంగా ప్రభా నాయన కాలేజెస్ ప్రభా అదేవిధంగా నా తండ్రి ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రభా బిడ్డలు అడుగు పెట్టంటుండగా ప్రభా మంచి సహవాసాలు మంచి నాయన నా ప్రభా ప్రవర్తనతో ప్రభా నాయన ముందుకు కొనసాగడానికి మీరే సహాయం చేయని ఎలాంటి నాయన దుష్టుల సహవాసాలకు బిడ్డలు పోకుండా ప్రభా నీకు తిన్నైన మార్గాల బిడ్డలు నడవటానికి సహాయం చేయని. లోకం ఎంతో ప్రభా భయంకరమైన పరిస్థితులు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో ప్రభా బిడ్డలు చిక్కుకొనకుండా మీరే సహాయం చేయండి. ఎవరి బిడ్డలు నాయన నీ చేతులకు సమర్పిస్తున్నాను నాయన. మీరే కృప చూపిస్తారండి ప్రభా. ఎవరి కాళ్ళని కాడిని మోసే వారికి ఉండటానికి సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. నా ప్రభా VBS పరిచర్లన్నిటి కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. బిడ్డలు ఏవైతే విన్నారో ప్రభా నా ప్రభా వాక్యానుసారంగా నాయన బిడ్డలు నాయన నా ప్రభా వాళ్ళు నడవలసిన త్రోవను వానికి నేర్పువాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోవడం వాక్య స్థలం ఇచ్చింది. ఇదిగా ఉంది దేవా. చిన్ననాటి నుండి నేర్చుకున్న నాయన ఆ వాక్యాలన్నీ కూడా ప్రభా నాయన పెద్దగా ఎవరికి ప్రభా వారు వాక్యాలతో నాయన వాక్యానుసారంగా జీవించడానికి మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయండి. ఇశ్రాయేల్ దేశం యొక్క భద్రత మరియు నాయన నా ప్రభా యూదుల రక్షణ కోసం నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. యుద్ధం ఆగిపోవడానికి ప్రభా నాయన ఎంతో మంది అమాయకులు ప్రభా నాయన యుద్ధంలో ప్రభా నా ప్రభా తల్లిదండ్రులు కోల్పోయిన వారు, బిడ్డలను కోల్పోయిన వారు ప్రభా, భర్తను కోల్పోయి భార్యను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి దేవా. ఆ కుటుంబాల మీద ఆదరించండి దేవ. ధైర్యపరచండి నాయన ఆ యుద్ధం అవ్వటాన్ని మీరే సహాయం చేయండి నాయన. శాంతి సమాధానం నెమ్మదిని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవ. నాయన నా ప్రభా బ్రదర్ తులసిరామ గారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవ. నాయన నా ప్రభా ఊపిరితిత్తుల్లో నాయన నా ప్రభా కడితి పూర్తిగా నాయన నా ప్రభా నయం అవడానికి మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. మీరే కృప చూపించండి ఆయన. పరమ డాక్టర్ నాయన నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు దేవా. నీ పరమ రక్తాన్ని మీరు ప్రోక్షించి నాయన నా ప్రభా బిడ్డకి సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. సర్జరీ నాయన నా ప్రభా సర్జరీలో నాయన మీరే నీ సహాయాన్ని మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. డాక్టర్ తగిన జ్ఞానం ఇచ్చి ఏ విధంగా సర్జరీ చేయాలో ఓ నాయన నా ప్రభా సంపూర్ణంగా నాయన మంచి సర్జరీ జరగడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను. సహోదరు స్వాతి మరియు రాజేంద్ర గారికి ఒక నా ప్రభా వారి ఇరువురు కూడా కలిసి ప్రభా ఆత్మీయంగా జీవించడం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. మీరే సహాయం చేయండి నాయన. సహోదరుడు మధు గారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఆయన బిజినెస్ అంతటిని మీరు దీవిస్తారమ్మని అడుగుతున్నాను. కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం దేవా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా ఆ విధంగా నాయన నా ప్రభా ఆన్లైన్ కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఆన్లైన్ కుటుంబాలన్నింటి నాయన నా ప్రభా ఏ కుటుంబానికి ఏది అవసరతో ప్రతి అవసరతని మహిమలో మీరు తీరుస్తూ రండి దేవా. బ్రదర్ బాల్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. బిడ్డకి రక్షణ నాయన జాబ్ని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా.
నాయన యవనస్తుల పరిచర్య కొరకు నాయన పిల్లల పరిచర్య కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. జరగనున్న పరిచర్యలన్నింటినీ కూడా మీ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన యవన బిడ్డలందరూ నీ చేతులకు సమర్పిస్తున్న యవన కాలం కాడిని మోసే వరకు ఉండటానికి సహాయం చేస్తారండి దేవా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. నాయన నా ప్రభా మీరే కృప చూపించండి అని ఈ దినాన్ని ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అన్నిలో నాయన రక్షణ నిమిత్తమైన ఆయన నీ సన్నిధిలో ఎక్కువగా నాయన మేము ప్రార్థించే వారంగా ఉండటానికి సహాయం చేస్తారమ్మని అడుగుతాం. మా చుట్టుపక్కల ఉన్న నాయన నా ప్రభా అనేక ఆత్మల నిమిత్తమైన ఆయన భారం కలిగిన ఆయన నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండటానికి కృప చూపించండి ప్రభా. నాయన నా ప్రభా గర్భాలలో ఇచ్చిన బిడ్డలను ప్రభా వారి సుఖమైన ప్రసవం కోసం ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. సిస్టర్ దివ్యా నిమిత్తమైన ప్రభా, సిస్టర్ తబితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నీకు వందనాలు ప్రభా. బిడ్డలకు నాయన సుఖమైన ప్రసవాలు మీరు దయచేయండి ప్రభా. గర్భఫలాల కోసం ఎదురు చూసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని గర్భఫలం యెహోవా బహుమానం అన్నారు. అలాంటి బహుమానాన్ని ప్రభా బిడ్డలు పొందుకునేలాగా మీరే సహాయం చేస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. మా కుటుంబాల రక్షణ లేని బిడ్డల నిమిత్తమే నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. వారందరూ కూడా నాయన ప్రతి ఒక్కరు రక్షణ పట్టడానికి మీరే కృప చూపించండి నాయన నా ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. భయంకరమైన దినాలలో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం ప్రభా. ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు అలాంటి పరిస్థితులన్నిటి నుండి తప్పించుకోవాలంటే ప్రభా బిడ్డలందరినీ కలిగిన ఆయన జీవించడానికి మీరే కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. మీరే సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి నాయన గర్భఫలాలు లేని బిడ్డలందరినీ నాయన నీ చేతులకు సమర్పిస్తున్నాను దేవా. గర్భఫలం నాయన ప్రతి ఒక్కరు నాయన ఎవరైతే ఉన్నారో ప్రభా ఈ రేస్లో ప్రతి ఒక్కరు కూడా నాయన నా ప్రభా సిస్టర్ హార్తని బట్టి ప్రభా, సిస్టర్ సునీతని బట్టి నాయన సిస్టర్ సంధ్యాని బట్టి ప్రభా, సిస్టర్ జ్యోతిని జ్ఞాపకం చేసుకోండి నాయన నా ప్రభా. సిస్టర్ ప్రవళికని జ్ఞాపకం చేసుకోండి, సిస్టర్ మౌనికని ప్రభా, సిస్టర్ వెనీలాని బట్టి జ్ఞాపకం చేసుకోండి, సిస్టర్ నాయన నా ప్రభా శ్వేత వినోద్ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను ప్రభా. వీరందరికీ నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా నాయన గర్భఫలం యెహోవా బహుమానం అని అలాంటి బహుమానాలు బిడ్డలు పొందుకునేలాగా మీరే సహాయం చేస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. నాయన మణిపూర్ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. అక్కడ ఉన్న క్రిస్టియన్స్ కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎన్నో కోల్పోయి ఉన్నారు దేవా. అక్కడ నాయన ఆర్థిక సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యలన్నిటి నుండి ఆయన బిడ్డలకు విడుదల మీరు దయచేయండి నాయన నా ప్రభా. విశ్వాసులు నాయన భద్రత కాపుదల క్షేమాన్ని మీరు అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మళ్ళా తిరిగి అక్కడ అల్లర్లు జరగకుండా నాయన మీరే నాయన కృప చూపిస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన విశ్వాసుల కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ నీ రక్షణ కంచి నీ చెరుపు దోతలు మీరు కావాలంచండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. నాయన అక్కడ నాయన మాదక ద్రవ్యాలు అలవాటు కలిగి ఉన్నారు ప్రభా. వాటన్నిటి నుండి ఆయన బిడ్డలకు విడుదల మీరు అనుగ్రహించండి. యవనస్తులందరినీ నాయన మీరు పట్టుకోండి దేవ. నాయన నా ప్రభా వ్యసనాల నుండి నాయన వారికి విముక్తిని అనుగ్రహించిన ఆయన సంపూర్ణంగా రక్షణ అనుభవంలోకి నాయన వారిని నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. సహాయం చేయమని నాయన నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆన్లైన్ కుటుంబంలో అందరినీ కూడా మీ జ్ఞాపకం ప్రతి కుటుంబాన్ని ప్రతి సిస్టర్ని ప్రతి కుటుంబాన్ని ప్రేయర్ పరవరసని మీరు దీవించి ప్రభా. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో ప్రతి అవసరం మీ మహిమలో మీరు తీర్చుకుంటున్నామని నాయన నా ప్రభా. నాయన దైవజనులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వారికి కూడా మంచి ఆరోగ్యాలు ఆయా ప్రాంతాల పరిచయ నిమిత్తమై ప్రభా. బిడ్డ ప్రయాణాలంతా మీరే నీకు కృపా కాపుదల క్షేమాన్ని మీరు అనుగ్రహించమని నాయన మంచి ఆరోగ్యాలు మీరు ప్రసాదించమని నాయన నా ప్రభా. మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రభా. రెహబోత్ పరిచర్య కోసం నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. పరిచర్యలన్నీ కూడా నాయన ఘనంగా జరగడానికి మీరే సహాయం చేయండి. ఎలాంటి నాయన సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అన్ని వాక్యం సెలవిచ్చింది ఇటుగా అవును ప్రభా. సహోదరులందరూ కూడా ఐక్యత సమాధానంతో ప్రభా నాయన పరిచర్యలన్నీ కూడా జరిగించడానికి మీరే కృప చూపించమని ప్రతి విషయంలో చాలిన దేవుడిగా మీరు ఉండమని నాయన నా ప్రభా. నన్ను నేను తగ్గించుకుని నీ నామని హెచ్చిస్తూ ప్రభా. ఈ ఉదయకాలపు నాయన నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని అంతని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
నా ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, పూజనీయుడా, స్తోత్రార్హుడా, ఈ ఉదయకాలం ప్రభా దేవ, మరి నీ ప్రియ బిడ్డలతో ప్రభా కలిసి ప్రార్థించిన ప్రభా, నా గుడిసిన తరుణానికై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవ. మరి నిజంగా ప్రభా అన్యురాలను నన్ను ప్రభా దేవ మరి నీ బిడ్డగా చేసుకుంటకు ప్రభా నా కొరకై ఈ లోకానికి వచ్చి ప్రభా నాకు ఇచ్చిన రక్షణకై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవ. మరి అంతేగాక ప్రభా దేవ మరి ఒకరికొకరు ప్రభా దేవ మరి ప్రార్థించే భారాన్ని ప్రభా మాకును అందరికి అనుగ్రహించి ప్రభా దేవ మరి ఇటు ఆత్మీయ స్వాస్థ్యం ప్రభా దేవ మరి నాకును అనుగ్రహిస్తున్న మీ యొక్క పాలకై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవ. మరి ఈ యొక్క ఉదయకాలం ప్రభా దేవ మరి మా యొక్క సంఘం కొరకై ప్రార్థిస్తుండగా ప్రభా దేవ మరి మా యొక్క సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిన్న జరిగిన పరిచర్య అంతట్లో కూడా ప్రభా మీరే తోడుగా ఉంటూ దేవ మరి నీకు మహిమకరంగా ఉన్నట్లు కూడా ప్రభా మీరే కృప చూపుతూ సాయం చేస్తుందని ప్రేమ అంతటికే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవ. మరి ఈ వారం అంతా జరిగే కూడికలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరే తోడుగా ఉంటూ ముందుగా ఉండి నడిపిస్తురమ్మని ఈ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి మాకు ఇచ్చిన సంకాపర్లకై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవ. మరి నిజంగా ప్రభా మా కొరకై ప్రార్థించే భారాన్ని ప్రభా దేవ మరి అధికంగా దేవ మరి ఇచ్చిన దేవ మరి దేవ మరి అంకులాంటిని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ. మరి వారు చేయించిన పరిచయం అంతట్లో కూడా ప్రభా మీరు తోడుగా ఉంటూ దేవ మరి వారు కుట్టిన ప్రతి అవసరతాకరను కూడా ప్రభా మీరు తీరుస్తురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి మంచి ఆరోగ్యం చేత మీరే నింపుతురమ్మని దేవ. మరి వారికి ఉంటున్న ప్రతి అవసరతను కూడా ప్రభా మీరు తీరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి అంతేకాక ప్రభా దేవ మరి మా యొక్క బ్రాంచెస్ చర్చెస్ ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అక్కడ ఉంటున్న దేవ మరి నీ బిడ్డలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉంటున్న ప్రతి అవసరతను కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి ఇంకను ప్రభా దేవ మరి రేపటి దినాన ప్రభా ఎలక్షన్స్ కౌంటింగ్ ఉంటుండగా ప్రభా దేవ మరి ఫామ్ అయ్యే గవర్నమెంట్ ని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ. మరి ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ ప్రభా దేవ మరి ప్రభా దేవ మరి మనుషుల వల్ల కాంది ప్రభా దేవ. మరి కేవలం నీకే సాధ్యం ప్రభా దేవ. మరి దేవ మరి నిజంగా ప్రభా రాజులకు రాజు ప్రభా దేవ. మరి ప్రభా దేవ మరి ఆ యొక్క దేవ మరి క్రైస్తవ వ్యతిరేక చట్టాలు ఏవైతే ప్రభా తలస్తూస్తున్నారో ప్రభా వాటన్నిటిని కూడా ప్రభా మీరే కొట్టివేస్తురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి అధికారుల మనుషులను కూడా ప్రభా మార్చే దేవుడో ప్రభా దేవ. మరి మీరే కృప చూపుతూ దేవ మరి నీ యొక్క బిడ్డలను కూడా ప్రభా మీరు సంరక్షిస్తురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి ఆ యొక్క కౌంటింగ్ ప్రాసెస్ అంతట్లో కూడా ప్రభా ఎక్కడ కూడా ప్రభా ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభా దేవ. మరి ఎటువంటి చీటింగ్ జరగకుండా ప్రభా దేవ. మరి న్యాయంగా ప్రభా అవన్నీ కూడా ప్రభా జరుగునట్లు మీరు కృప చూపుతూ సహాయపడుతురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి ఇంకను ప్రభా దేవ. మరి అంతేగాక ప్రభా దేవ మరి ఈ యొక్క వీక్ నుంచి కూడా ప్రభా దేవ మరి కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుండగా ప్రభా దేవ మరి ఈ యొక్క చెడ్డి బిడ్డలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ. మరి స్కూల్స్ చేంజ్ అయ్యే వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు దేవ మరి ప్రతి ఒక్క బిడ్డలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ. మరి అనుకున్న దాంట్లో అడ్మిషన్ దొరికినట్లు ప్రభా మీరు కృప చూపుతూ సహాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఇంటర్ జాయిన్ అయ్యే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ గ్రూప్ తీసుకోవాలో ప్రభా అటువంటి స్పష్టతను వాళ్ళకి అనుగ్రహిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. అంతేకాక ప్రభా దేవ మరి డిగ్రీలో జాయిన్ అయ్యే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ గ్రూప్ తీసుకోవాలన్న దాంట్లో కూడా ప్రభా మీరు కృప చూపుతూ సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి బీటెక్ బిడ్డలని దేవ మరి మెడిసిన్ కోసం ఎదుర్చే బిడ్డలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ. మరి వారు అనుకున్నది ప్రభా వారికి అనుగ్రహిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. అంతేకాక ప్రభా ఈ యొక్క రక్షణ కార్యం కూడా ప్రభా ఒక యవనస్తుల బిడ్డలు ప్రభా మీరే దృఢపురుస్తురమ్మని దేవ. మరి మీరే మారు మనసును కలుగజేస్తురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. నిజంగా ప్రభా నీ యొక్క రాకడ సమయం దగ్గరగా ఉంటుండగా ప్రభా దేవ మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు సిద్ధపరుస్తురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి అంతేకాక ప్రభా దేవ మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేవ మరి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ. మరి ఎంతైనా ప్రభా దేవ మరి సరిహద్దులో నెమ్మది కలిగజేసే దేవుడో ప్రభా అయితే ప్రభా దేవ మరి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతంలో ప్రభా ఉంటున్న నాయకత్వాన్ని ప్రభా మీరు స్థిరపరుస్తురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. వారు తీసుకునే నిర్ణయాన్ని కూడా ప్రభా దేవ మరి ఎవరికి హాని చేయకుండా ఉంటున్నట్లు ప్రభా మీరు కృప చూపుతూ సహాయపడుతురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి ఎంతో మంది ప్రభా దేవ మరి చిన్న బిడ్డలు దేవ మరి నిజంగా ప్రభా గాయపడుచుండగా ప్రభా వారందరినీ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని దేవ మరి వారి అనుదిన అవసరతలను కూడా ప్రభా మీరు తీరుస్తురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ. మరి అంతేకాక ప్రభా దేవ మరి మా మధ్య ఉంటున్న అవసరతలను బట్టి ప్రభా దేవ మరి
మీ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా మరి బ్రదర్ శ్రీనివాస్ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి ఆ యొక్క ఫామ్ హౌస్ నిర్మాణంలో ప్రభా దేవా మరి కావాల్సిన లోన్ కూడా ప్రభా శాంక్షన్ ఉన్నట్లు మీరు కృప చూపుతూ సాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవా మరి బ్రదర్ గంగరాజ్ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి ఆ యొక్క రక్షణ కార్యాన్ని కూడా ప్రభా మీరే జరిగిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవా మరి ఈ చైతన్యని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి యవన బిడ్డని కూడా ప్రభా దేవా మరి రక్షణ కార్యాన్ని జరిగిస్తున్నామని దేవా మరి ఎడ్యుకేషన్ విషయంలో కూడా ప్రభా మీరు తోడుగా ఉంటూ ముందుగా ఉంటూ నడిపిస్తున్నామని దేవా మరి కావాల్సిన ధైర్యాన్ని కూడా ప్రభా ఆ యొక్క బిడ్డకు అనుగ్రహిస్తున్నామని ప్రతి ఒక్క వ్యసనం నుంచి మీరే విడిపిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. అంతేకాక ప్రభా హాస్టల్లో ఉంటున్న ప్రభా అఖిల పవన్ వాళ్ళ ఫ్యామిలీని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి వారు చేయించిన పరిచయం అంతటి కూడా ప్రభా మీరే తోడుగా ఉంటూ సహాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. వారికి ఉంటున్న అవసరతల కలను కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవా మరి హాస్పిటల్స్ లో జరుగుతున్న పరిచర్య, కాలేజ్లలో జరుగుతున్న పరిచర్య, దేవా మరి జైళ్లలో ప్రభా జరుగుతున్న పరిచర్య, దేవా మరి డోర్ టు డోర్ మినిస్ట్రీని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి బహిరంగ సువార్తను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిజంగా ప్రభా ఒకప్పుడు జరిగిన పరిచర్య ప్రభా ఈ దినాల్లో మేము చూడలేకపోతున్నాం ప్రభా. దేవా మరి దానికి కారణం కూడా ప్రభా దేవా మరి మా యొక్క సోమరితనమే ప్రభా. అయితే ప్రభా దేవా మరి నిజంగా ప్రభా అట్టి ఆ దినాల్లో జరిగిన పరిచర్యను కూడా ప్రభా మరి ఒకసారి ప్రభా దేవ మరి జరిగినట్లు ఆ యొక్క బహిరంగ మీటింగ్స్ కూడా ప్రభా మేము కలిగి ఉన్నట్లు ప్రభా మీరు కృప చూపుతూ సహాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఆ గాస్పల్ టీమ్స్ ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి వారికి కావాల్సిన అవసరతను కూడా ప్రభా మీరు తీరుస్తున్నామని దేవ మరి పరి చోట్ల దేవ మరి నీ యొక్క సువార్తను అందింపబడినట్లు మీరు కృప చూపుతూ సహాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా నీ యొక్క రాకడ సమయం మెరుగు ప్రభా. దేవ మరి మేము కూడా ప్రభా వేగవంతంగా ప్రభా నీ యొక్క పరిచయం జరిగించినట్లు మీరు కృప చూపుతూ సాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా దేవ మరి ఆ యొక్క దేవ మరి అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మీరే కృప చూపుతూ దేవ మరి మీరే ముట్టి స్వస్థపరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఆ యొక్క మిషనరీ సంస్థలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్క మిషనరీ సంస్థను కూడా ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా. దేవ మరి ఆ యొక్క జాంబేజ్ ఇండస్ట్రియల్ మిషన్, దేవ మరి కొలంబియన్ బైబిల్ సొసైటీ, దేవ మరి బైబిల్ సొసైటీ న్యూజిలాండ్, దేవ మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఈజిప్ట్, ఫిలిప్పైన్స్ బైబిల్ సొసైటీ, దేవ మరి నిజంగా ప్రభా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ అసెంబ్లీస్ దేవ మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వాటన్నిటిని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా దేవ మరి నీ యొక్క దేవ మరి సువార్తను కూడా ప్రభా అందింపబడినట్లు దేవ మరి వారు ఎదుర్కొంటున్న దేవ మరి ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా ప్రభా మీరే కొట్టివేస్తురమ్మని దేవ మరి మీరే తప్పిస్తురమ్మని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా పని అయితే ఎంతగానో ఉంది. అయితే ప్రభా వారు కొద్దిగా ఉంటున్నారు ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే కృప చూపించండి ప్రభా. దేవ మరి నీ యొక్క బిడ్డలను ప్రభా మీరే వాడుకుంటున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అత్యధికంగా ప్రభా దేవ మరి మా యొక్క నార్త్ ఇండియాలో ప్రభా దేవ మరి నిజంగా ప్రభా ఎంతో వ్యతిరేకత ఉంటుండగా ప్రభా దేవ మరి నీ సువార్తను అంగీకరించే మనసుని వారికి అనుగ్రహిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అక్కడ ఉంటున్న దేవ మరి విగ్రహారాధనను కూడా ప్రభా దేవ మరి వాటి నుంచి తప్పిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మా యొక్క తెలుగు రాష్ట్రాలను ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా. దేవ మరి దేవ మరి అంతేకాక ప్రభా దేవ మరి అక్కడ దేవ మరి ఏపీలో కూడా ప్రభా దేవ మరి జరుగు రాబోచిన రిజల్ట్స్ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా నీ యొక్క విశ్వాసులకు ప్రభా దేవ మరి అనుకూలంగా వచ్చినట్లు మీరు కృప చూపుతూ సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. గవర్నమెంట్ ద్వారా ప్రభా ఎటువంటి నష్టం జరగకుండా ప్రభా మీరు కృప చూపుతూ సాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మీరే మాకు తోడుగా ఉంటూ సాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకను ప్రభా దేవ మరి ఎవరైతే ప్రభా కుటుంబ కలహాలతో ఉంటున్నారో ప్రభా వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉంటున్న సమస్యలను కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా ఆర్థిక సమస్యలతో ఉంటున్నారో ప్రభా మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా దేవ మరి మాకంటే అధికంగా ఎరిగిన దేవుడు ప్రభా ఏది ఎప్పుడు ఇవ్వాలి ప్రభా. దేవ మరి ఈ యొక్క సకాలంలో మాకు దయచేస్తున్నామని దేవ మరి ప్రతి ఒక్క దేవ మరి అవసరత ఇబ్బంది దేవ మరి ఇక్కడి నుంచి తప్పిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకా ప్రభా యోనస్లను మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఆ యొక్క
దేవ మరి నిజంగా ప్రభా ఈ యొక్క దేవ మరి ఎటువంటి లోకపు ఆశలు పడిపోకుండా ప్రభా దేవ మరి నీకు మాదిరికరంగా జీవించినట్లు మరి కృప చూపుతూ సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ మరి ఆ యొక్క స్టడీస్ విషయంలో కూడా ప్రభా మీరే తోడుగా ఉంటూ సహాయం చేయండి ప్రభా. ఎవరైతే ప్రభా ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ప్రభా వారందరినీ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ మరి ఈ యొక్క రాబో రోజుల ప్రభా దేవ మరి గ్రూప్ 1 ఎగ్జామ్స్ దేవ మరి గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటుండగా ప్రభా మీరే కృప చూపుతూ సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. మంచి రిజల్ట్ ని దేవ మరి అనుగ్రహిస్తున్నామని దేవ మరి ఆశించిన జాబ్ ని కూడా ప్రభా దేవ మరి అనుగ్రహిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఇంకా ప్రభా ఉద్యోగం చేసే బిడ్డలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ మరి ఎక్కడున్నా కానీ ప్రభా దేవ మరి మా సాక్ష్యం కాపాడుకున్నట్లు దేవ మరి అట్లు మేము ఉంటున్నట్లు ప్రభా మీరు కృప చూపుతూ దేవ మరి అటు విధేయతను మేము కలిగి ఉన్నట్లు ప్రభా మీరే మాకు సాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ మరి ఇంకొన్ని ప్రభా సండే స్కూల్ పరిచయాన్ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ మరి నిజంగా ప్రభా ఆ యొక్క చెంటి బిడ్డలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ మరి ఆ యొక్క మహారాష్ట్ర కూడా మీరే కలుగజేస్తూ దేవ మరి వారి యొక్క పాపాలను ఒప్పింపజేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. మరి సండే స్కూల్ టీచర్స్ ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ యొక్క బిడ్డలకి ఏ విధంగా ప్రభా చెప్పాలో కూడా ప్రభా మీరే కృప చూపుతూ సాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ మరి ఇవాళ దేవ మరి ఈ వారం అంతా కూడా ప్రభా మా మధ్య జరుగుతున్న దేవ మరి మీటింగ్స్ ని కూడా ప్రభా దేవ మరి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ మరి వాతావరణం కూడా ప్రభా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకుంటున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ మరి ఈ యొక్క ఆన్లైన్ లో చేరిన ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఉంటున్న ప్రతి అవసరత అక్కరని కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా ఏ అవసరతతో ప్రభా దేవ మరి వచ్చినారు ప్రభా దేవ మరి వారందరి అవసరతను కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని దేవ మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ మరి నా యొక్క కుటుంబాన్ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా కుటుంబంలో ఉంటున్న కొలువలను కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని దేవ మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నాగా ప్రభా సకాలంలో మీరే జరిగిస్తున్నామని దేవ మరి నిజంగా ప్రభా దేవ మరి నీ వైపు చూసి కనిపెడుతుండగా ప్రభా దేవ మరి మంచి మ్యాచెస్ వచ్చినట్లు ప్రభా మీరు కృప చూపుతూ సాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ మరి ఇది సమయాన్ని ప్రభా దేవ మరి నాకు అనుగ్రహించిన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ దేవ మరి అంకులాంటి చేయించిన పరిచర్యను మరొకసారి ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ దేవ మరి వారికి రావాల్సిన బహుమానాన్ని అధికపరుస్తున్నామని దేవ మరి మీరే మాకును వారికి ప్రభా తోడుగా ఉంటూ సాయం చేస్తున్నామని దేవ మరి ఇంతవరకు కూడా ప్రభా చేసిన ప్రార్థన బిడ్డల ప్రభా దేవ మరి నా ప్రార్థన కూడా ప్రభా అంగీకరిస్తున్నామని దేవ మరి మా యొక్క ప్రతి అవసరతను కూడా ప్రభా మా కృప మహేశ్వరంలో దేవ మరి తీరుస్తున్నామని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ముగించుకుంటాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పేరున స్తోత్రాలు. ఉదయ కాలంలో మా గమనం తీసుకొచ్చిన లేఖన భాగం స్తోత్రాలు. కనాను దేశంలో ఉంటొచ్చినటువంటి ఆయా జాతి ప్రజలని ఇశ్రాయేలుపైనటువంటి వారికి స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి అమ్మోనీయులు, మోయాబీయులు, సమరయులు అనేటువంటి వారి యొక్క జాతి ప్రజల కొరకు ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాం. నేరుగా మీరే సమరయ స్త్రీతో సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. నాటి నుంచి దేవుని ప్రజలైనటువంటి వారుగా ఆ ప్రాంతంలో తండ్రి నీ కొరకైనటువంటి స్వాస్థ్యంగా ఏర్పరచబడడానికి కొరకు మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యం కొరకు స్తోత్రం. ఈనాడు మా ఆత్మీయ జీవిత ప్రవర్తన ద్వారా, ప్రార్థన ద్వారా, సత్క్రియల ద్వారా, సువార్త ద్వారా నానా రీతులుగా ప్రజలని నీ కొరకు మేము స్వాస్థ్యంగా సంపాదించుకోవాలని మా ముందు పెట్టినటువంటి గొప్ప భారం కొరకు నీకు స్తోత్రాలు. కానీ ఈ దినము కూడా నీ యొక్క సేవలో, నీ రాజ్య విస్తరణలో ఈ మహిమార్థం మిమ్మల్ని ఒక్కొక్కరిని వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ ప్రైనటువంటి వారు ఎంతో మంది వెనక తీయనటువంటి వారుగా ఉంటున్నారు. 36 దేశాల్లో క్రైస్తవ దేశాలే క్రీస్తు ప్రభువును వదిలిపెట్టుకొని వారి యొక్క
ఇష్టానుసర జీవితంలోనికి వెళ్ళిపోయినటువంటి రకరకాల ఇష్టాలతో వారి కోరికలతో వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా మేము ఇచ్చినాం ప్రభా. దయచేసి ఒక్కసారి దర్శించినైనా నీ కార్యం జరిగించు. ఎంతో గొప్ప క్రయము ద్వారా నీ శిలువ రక్తము చేత నీ ప్రతి నిబంధన చేసుకొని నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లని ఆ గొప్ప బాంధవ్యాన్ని ఏర్పరిచినావు. ఆ శ్రేష్టమైనటువంటి బాంధవ్యం గురించినటువంటి విలువలను చెప్పేటటువంటి వారు, అలాగ నీ సన్నిధిలో ప్రార్థించేవారు, నీ వాక్యను ప్రకటించేవారు లేని కారణం చేత తండ్రి మొదటి వారు కడపటి వారు మొదటి వారుగా అన్నటువంటి పరిస్థితిలో దేవుని వారు దిగజారి స్థితి నుంచి వారిని సమకూర్చమని మేము ప్రార్థిస్తున్నాం. ఇంగ్లాండ్ దేశానికి పూర్వ వైభవం తీసుకురండి, ప్రపంచానికే సువార్థికులని మిషనరీస్ని పంపినటువంటి దేశం. అలా అమెరికా ప్రభా, పలు దేశాల్లో నీ మహిమార్థ అనేక మంది భక్తులని ప్రపంచమంతా తీసుకొని వెళ్ళినారు ప్రభా. మహా గొప్ప సేవను మీరు జరిగించుకుంటూ వచ్చినారు ప్రభా. ఈ యొక్క కడవరి కాలమందు కూడా నీ కార్యాన్ని నీ మహిమ కొరకుగా మా ఒక్కొక్కరు కుటుంబాల్లో నీ సేవించే మా పిల్లలు ప్రభా, యవనస్తులు అలాగనే నీ రాకడ మా పోకడ ఆలస్యమైతే ఎంతో గొప్ప శ్రేష్ఠులైనటువంటి యవనస్తులుగా నేను సేవించడానికి కొరకు బిడ్డలను బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మీరే సహాయం చేయండి. అలా మా దేశంలో ఎలక్షన్స్ జరుగుతూ వచ్చినాయి. రేపటి రోజున కౌంటింగ్ ఉంటుండగా ప్రభా, ఎవరు నీ యొక్క ఆధీనంలో ప్రభుత్వంలో రావాలని మీరు నిర్ణయించినారు, వారి యొక్క ఎన్నిక తండ్రి నీ చిత్తానుసారంగా జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, నీ ప్రైనటువంటి వారు స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగానే సేవించడానికి కొరకు అనుకూలమైన ప్రభుత్వం కొరకుగా ప్రార్థించడం అది నీ చిత్తమే అని ఎరిగి ప్రార్థన చేస్తున్నాం. కారణం, నీకు విరోధంగా రూపింపడిన ఏదం వర్ధిల్లదన్నావు. నీకు అనుకూల ప్రభుత్వం రావాలనే నీ యొక్క ఆశ, మీకున్న సంకల్పం. అలాగున విరోధంగా ప్రవర్తించిన ప్రతి దుష్ట శక్తుల విశ్వాసంతో బంధిస్తుంది. సర్వశక్తిమంతుల దేవా, నీవు సమస్తాన్ని జరిగించిన దేవుడు, ప్రజలకు క్షేమకరమైన ప్రభుత్వాన్ని, న్యాయమైన ప్రభుత్వాన్ని, సంతోషకరమైనటువంటి ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగనే పిల్లల పరిచర్య, యవనస్తుల మధ్య పరిచర్య, సంఘ పరిచర్యలో మీరు చేస్తూ వచ్చినటువంటి సహాయం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ వాక్యాన్ని ఫలింపచేసి ఆర్తిగా నీ మహిమ కొరకుగా సంఘాల్లో మరి శ్రేష్టమైనటువంటి ఆత్మల చేత మీరే తండ్రి నడిపించి మీ నామాన్ని మహింపరుచుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా ప్రభా, మీరు తీసుకొచ్చినటువంటి నీ యొక్క ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను దీని పరిచయలో కూడా మీరు చేస్తూ వచ్చిన సహాయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు ఆండ్రూ గారు, మీ దాసులు వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులు కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. వారి ఆరోగ్యం స్వాధీనంలో ఉంచుకోండి. ఈ దినమంతుల కొరకు సిద్ధపరచుకుని మేము ప్రార్థిస్తున్నాం. అలా హెబ్రోన్లో మీ దాసులు కొరిని గారు, వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మీరే కృపలో బలవంతులుగా చేయండి. శేషము ద్వారా నీ కార్యాన్ని జరిగించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మా దేవా, నీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మాలో మా ద్వారా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. విస్తారమైనటువంటి కోత ఉంటుండగా మమ్మల్ని ఒక్కొక్కరిని ఈ కోత పని కొరకు మీరు వాడుకునండి ప్రభా. ప్రార్థన పరిచర్య చేస్తున్నాం. అలాగున సువార్త పరిచర్య కూడా చేయడానికి కొరకు వ్యక్తిగతమైనటువంటి సువార్త, వ్యక్తిగతమైనటువంటి సత్క్రియలు ఒక్కొక్క వ్యక్తి జీవితంలో జరిగిస్తూ నీ కొరకు ప్రభా
ఆత్మను సంపాదించుకున్నట్లో మీరే మాకున్నటువంటి ఆశీర్వాదం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. సమయంలో ప్రభా మీ దోస్తుల శిరోమణి గారి కొరకు ప్రసాదముల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి యొక్క పిల్లలను జ్ఞాపకం చేసుకొని ప్రవీణ దీన వారి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు. అశ్విని భవిష్యత్తును దీవించి డేవిడ్ యొక్క ఫర్దర్ స్టడీ తన ఆత్మీయులు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా మీ కృపను చూపించండి. క్రీస్తు యేసు మహిమేశ్వర ప్రతి అవసరం తీర్చండి. లోకన వారి కుటుంబాన్ని వారి పిల్లల సోదరుని జ్ఞాపకం చేసుకొని అలాగున్న థామస్ బ్రదర్ తండ్రి మరదలు అనురాధం కొరకు ప్రార్థిస్తున్నాం. వెళ్తున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నీ వాక్కును పంపి సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా నీ మహిమా కార్యం జరిగించు. రాజు బ్రదర్ మార్తమ్మ వారి పిల్ల కొరకు స్తోత్రాలు. సారా సూజన్ స్టీఫెన్ కొరకు స్తోత్రాలు. సూజన్కున్న బ్యాక్లాగ్స్ ను కంప్లీట్ చేసుకోవడానికి కొరకు మీరే సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా మీ దోషాల యొక్క తోబుట్టులందరూ కూడా మీరు కలిగి జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రీతిగా తల్లిని జ్ఞాపకం చేయ వృద్ధాప్యం హస్తం తోడుగా ఉంచమని వేడి చేసిన శ్రీనివాస బ్రదరు జయమ్మ వారి కుమార సుల్లి కొరకు స్తోత్రాలు. వారి స్వగ్రామంలో నీ బిడ్డ నీ కొరకు సాక్షులుగా వాడుకోనండి. నీ బలమైన గొప్ప కార్యం జరిగించు. దాసుదురు బ్రదర్ విలుతమ్మ ప్రభా పిల్ల బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా ఒక అద్భుతమైన కార్యం జరిగించు. సాతానుడు కలగ చేస్తూ వచ్చినటువంటి ఈ యొక్క శోధన నుండి ప్రభా నీవే నీ బిళ్ళైనటువంటి వాటిని విడిపించి సమాధానపరిచి నీ కార్యం చేత వారిని సమకూర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని ఆర్థిక ప్రియులు తండ్రి ఆ యొక్క ఫామ్ హౌస్ విషయంలో చేస్తూ వచ్చినటువంటి ప్రయాసం నీ చిత్తానుసారంగా సఫలం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. చాందనం గారు మరి కుమారుడు సంతోషాన్ని కోడలు ప్రభావ మనవుడి గారు ప్రార్థిస్తున్న బిడ్డలకు మరొక ఫలం దయచేయండి. వారి ఉద్యోగాల్లో మీరే నీ కొరకు సాక్షులుగా వాడుకోనండి. మా ప్రభువా నీ మహిమార్థమైన గొప్ప కార్యం జరిగించు. మీ దోషాలు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క హృదయ భారం అక్కడ ఉన్నటువంటి విశ్వాసం బిడ్డలు వీసా ప్రాబ్లమ్స్ తో ఉన్నారు. అధికారులతో మాట్లాడమని వారిని సేవకు అవసరమైనటువంటి వారి అవసరం తీర్చడానికి నువ్వు శక్తి మంచుడు ప్రభా నీ పాల చేత బ్రతిమలాడుతుంటున్నా గోచాడుకుంటున్నా మొరపెట్టుకుంటున్నా ప్రభా. దయచేసి మీరు మాత్రమే సహాయం చేసి ప్రార్థిస్తున్నా. ఇమ్మాన్ గారు యవనస్తుని మేళ కొరకు ఐజక్ గారు సున్ని గారు ఎలిజబెత్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. వారి భావనలను కూడా భరించిన ఆయన సహాయం చేయండి. మీ దాసులావనిమూర్తి గారు వారి యొక్క కుమారుడు పవన్ కోడలు అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాను. దాన్ని వారి ఉద్యోగాల్లో నీ భద్రత దయచేయము. వారి ఇంట జరుగుతున్న సేవ పరిచయను మీరు ఆశీర్వదించి ఎంతో గొప్ప జనముగా మీరు చేయమని మేము ప్రార్థించేస్తున్నాం. లావనిమూర్తి ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచండి. దాన్ని వారి పని వారు చేసుకునేంత ఆరోగ్యమును ప్రసాదించండి. ఆర్థిగా సుధాకర్ గారు వారి రక్షణ కొరకు స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోస్తులు స్వర్ణస్త్ర కొరకు ప్రవీణ బ్రదర్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మహిమ కొరకు వారికి ఇచ్చినటువంటి తన పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని అయినా అంకిత తండ్రి మరి డిగ్రీ ఎగ్జామ్స్ అన్నింటిలో మీ కృప ఇచ్చి విజయవంతంగా ముగించుకొని సహాయం చేయండి. ప్రణితాన్ని జ్ఞాపకం చేసుకొని తన హైయర్ స్టడీ కొరకు వీసా ప్రాసెస్ అంతట్లో మీరు సహాయం చేయండి. మీ దోషాలు మీ నీ కృపలో ఆధ్యాత్మిక భౌతికంగా నీ కొరకు ఫలింప చేయమని మేము ప్రార్థిస్తున్నాం. నిశ్చి కొరకు స్తోత్రాలు, తెల్ల కొరకు స్తోత్రం. దేవదాస్ గారు సునీతమ్మ గారిని బడి స్తోత్రాలు. సునీతమ్మ గారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు చేస్తూ వచ్చిన ఉపకారం కొరకు స్తోత్రం. ఆర్థిక నిశ్చి యొక్క అక్క తల్లి
నీలిమ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డ జీవితంలో నీ చిత్తం ఏమైందో పేరెంట్స్ నీ బిడ్డకు బయలుపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నీ గొప్ప కార్యం జరిగించు. నీకు అసాధ్యమైన ఏది కూడా లేదు ప్రభువా. నీ మహిమ కార్యమును జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున మీ దోషాలు సిబలిస్ట్ కొరకు స్వర్ణ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి పరిచయ బాధలు మీరు సహాయం చేయండి. నీ మహిమ కొరకుగా ఇచ్చినటువంటి స్వాస్థ్యం మా ప్రభువా, నప్తాలి అభిషేకం నీ కొరకుగా మీ దోషులు విశ్వాసంలో నీ కార్యముల కొరకుగా బిడ్డని బలపరిచి వాడుకొని ప్రార్థిస్తున్నాం. దేవుని సేవించడం కంటే గొప్ప ధన్యత ఇంకొకటి లేదని వారికి మిమ్మల్ని మీరు బయలుపరుచుకోండి ప్రభా. వారి చదువులు సహాయం చేయండి. ఈ దోషుల యొక్క ఇరుపక్షల తోబుట్టువులు, పెద్ద కుటుంబము, మరి వారి ఒక్కొక్కరి యొక్క ఆత్మీయ జీవితం, వారి యొక్క పిల్లలు, వారి యొక్క చదువులు, వారి ఉద్యోగాలు, భవిష్యత్తు మీ చిత్తానుసారంగా దీవించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోష సామ్యం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి ముగ్గురు కుమార్తె కుటుంబం గారి స్తోత్రాలు. వారిని కూడా నీ కృపలో వర్ధలు చేయండి. నీ కార్యముల కొరకు అని బలపరిచి వాడుకొని వారి ఉద్యోగాలు నీ బదులు దయచేయండి. తండ్రి సుఖాన్ని అనిలు వారి పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సునైన వెంకటరమణ వారి యొక్క మరి కుమారుడు దోష మనవడి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి భాస్కర్ యొక్క ట్రాన్స్ఫర్ విషయంలోను, ఆర్థిక బాప్తిస్మలో సాక్ష్యనిష్ట కొరకు ఈ కుమారుడిని మీరు బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభువా, మీ దయ చూపించమని వేడుకొని చూసి ఇలాగున మీ దోషుల విశ్వాసాన్ని గనపరచండి. దర్శనం కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, మీ దోష సుజాతం గారు స్తోత్రాలు. తండ్రి రంగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ గొప్ప కార్యం జరిగించు. నువ్వు మాట్లాడు దేవుడు ప్రభు. ఎలా మాట్లాడుతావో మీకు తెలుసు. ఆ యొక్క దాసుని ఆత్మ రక్షించబడ్డ కొరకు మీరు మాత్రమే కార్యం జరిగించమని ప్రార్థిస్తాను. దాసుని విశ్వాసం గనపరచు. పెద్ద కుమార్తె తబిత యొక్క సేవకుని కాన్పు కొరకు ప్రార్థిస్తున్నాను. కృపలో భద్రపరచండి. అల్లుడు శైలేంద్రుని రక్షణ కార్యం జరిగించు. చిన్న కుమార్తె రూతు, రాకేష్ వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. వారిలో విత్తమైన వాక్యమును మీరు ఫలింపచేయండి. ఆర్తిగా ప్రభువా కుమారుడు సోలొమోను కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే నీ బిడ్డల కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నీ కొరకు ఆశీర్వాదకరంగా వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగనే మీ దోషులు ఉదేశిస్తూ కొరకు హెడ్డి బ్రదర్ కొరకు స్తోత్రాలు. వారి సేవ పరిచయం అంతట్లో కూడా మీ హస్తం తోడుగా ఉంచండి. ఆర్థిక వారికి ఇచ్చిన సంతానం జ్ఞాపకం చేసుకుని అభిషేకం వారి కుటుంబాన్ని నీ కొరకుగా ఫలింపచేయండి. మా దేవా, వారి ఉద్యోగాలు నీ హస్తం తోడుగా ఉంచి ఎక్కడైతే నీ సేవ చేస్తున్నారో వారి యొక్క సేవను ఫలింపచేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక ప్రియ ప్రభువా, కుమార్తె రేచల్ భవిష్యత్తు అక్కడ తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మా ప్రభువా, వివేకాకరం మీరు తీర్చని ప్రార్థిస్తున్నాం. దాసుని తల్లి గారి కొరకు అనేవారి కుటుంబం స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, నీవే నీ సంకల్పము చొప్పున నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన కొరకు వచ్చి వెళ్ళినటువంటి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. భాగ్యమ్మ, రాజు బ్రదరు, నలుగురు పిల్లలు ఆయన ప్రజ్ఞ పెడిసి రీనట్టిన కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతో మరి పిల్లల యొక్క తిరిగి కాలేజెస్ అకాడమీ ఇయర్కు వెళ్ళవలసి వచ్చినగా నేను వారి భారములు భరించు, అక్కలు తీర్చుము, అద్భుతం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని అయినా సహాయం చేయము. ఆర్థిగా మీ దాసుడు శ్రీనివాస బ్రదర్ కుటుంబం కొరకు ప్రార్థించుంటుండగా మీ దాసుని వారి హస్తాలు బలపరిచి వారికి కలిగినటువంటి చేతి పనులన్నిటి కూడా మీరు ఆశీర్వదించు, ఆశీర్వాదకరంగా వాడుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దాసు రాజు బ్రదర్ కుటుంబం కొరకు కూడా ప్రార్థించుంటుండగా జ్ఞాపకం చేసుకోండి.
ఈ దాసుని యొక్క డ్యూట్లో నీ కొరకు సాక్షులుగా వాడుకోనండి. పరిస్థితులు కూడా మీ స్వార్థంలో ఉంచుకోవాలి. సహాయం చేయమని స్థుతి చెల్లిస్తున్నాం. నాగరాజు బ్రదరు విజయమిస్తూ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సరిత మా ప్రభా మరి చిన్నోడు మామ లండన్కు వెళ్ళవలసి వచ్చినాయి. వారి ప్రయాణం కొరకు సిద్ధపరచున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఫణిభూషణ్ బ్యాప్టిస్ట్ సాక్ష్యం కొరకు సిద్ధపరచు. తన యొక్క చదువు అంతట్లో కంప్లీట్ చేసుకోవడానికి కొరకు తన భవిష్యత్తు తన ఆత్మీయంగా భౌతికంగా చక్కగా సిద్ధపడడానికి కొరకు సహాయం చేయండి. వెళ్ళిన నందభూషణ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని అయినా కృపలో వర్ధలు చేయండి. ఇలాగున మరి ప్రతి చోట ఉండబడినటువంటి బిడ్డలందరి కొరకు పేరు పేరు ప్రార్థన చేస్తున్నాం. విజయ్ కుమార్ వారి యొక్క పొమ్మాడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనుషని జ్ఞాపకం చేసుకుని బిడ్డ కూడా గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రిపేర్ అవుతుండగా మీరే సహాయం. బ్రదర్ మీ దోష కుమార్తె తేజస్విని శివులకు మీరే సహాయం చేయాలి. ప్రార్థన చేస్తున్నాం. శాంత కుమారి వారి కుమార్తె జ్ఞాపకం చేస్తున్నాం. తండ్రి భవిష్యత్తును దీవించండి. పరిస్థితి దేవుడు కుటుంబం నుంచి తానుసారంగా పరిష్కరించడం చేయండి. అలాగున ప్రియ ప్రభువా గొప్ప కార్యం జరిగించవలసిందిగా మేము వేడుకొచ్చుండి. దాసులు అందరి కొరకు పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. దాసు మేనగారి దాసు వృద్ధాప్యంలో నీ హస్తము తోడు కావచ్చు, మేలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆరతిగా ప్రియ ప్రభువా కేపించిన దాసు గారు ఓ తండ్రి మరి సహవాసంలో ఉండబడినటువంటి వారి ప్రియులందరి కొరకు పేరు పైన ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మాత్రం పరిపూర్ణంగా నెరవేర్చుకుని స్తోత్రం చెల్లిస్తూ ఇరమంతరి కొరకు మీరు సిద్ధపరచున్నారు. నీకే మహిమ ఘనత ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చించుకొని ఇదిగో నీ యొక్క నూతన క్రియ చేయించున్నాను అంటావు. నీ నూతన కార్యాన్ని దినములో మా ఒక్కొక్కరి జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో జరిగించుకొని నీ రాకడ కొరకు మా పోకడ సిద్ధపరచును. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తల్లిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనందరితో సర్వలోకల సకల భక్తులతో ఆశ్రతో సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్.